ఫ్రెండ్స్, ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉలవల ఆకుకూర లేదా ఉలవలతో మైక్రోగ్రీన్స్ ఇంట్లోనే ఎటువంటి మట్టి లేకుండా ఎలా పెంచుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గుప్పెడు ఉలవల్ని ఓవర్ నైట్ సోక్ చేసుకొని 2 టైమ్స్ వాటర్తో వాష్ చేసి ఒక 6 అవర్స్ పక్కన పెట్టుకుంటే కనుక ఈ విధంగా మనకి మొలకలు అయితే వస్తాయి. వీటిని 1 or 2 ఇంచెస్ హైట్ కలిగిన ఒక హోల్స్ ఉన్నటువంటి ట్రే తీసుకొని అందులో మనం టిష్యూ పేపర్ లేదా పేపర్స్ అయినా ఇలా కాటన్ బ్యాగ్స్ అయినా పెట్టి బేస్గా అయితే యూస్ చేసుకోవాలి. నేను దీనిపై ఒక 3 లేయర్స్ కాటన్ బ్యాగ్ అలాగే ఒక 3 లేయర్స్ పేపర్ని కూడా పెట్టి దానిపై అయితే మనం వాటర్ని స్ప్రే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. ఇప్పుడు 2 లేయర్స్ టిష్యూని కూడా వేసుకుంటున్నాను. మనం ఎటువంటి మట్టి యూస్ చేయకుండా ఎంతో ఈజీగా ఈ విధానంలో అయితే 100% మైక్రోగ్రీన్స్ని అయితే పెంచుకోవచ్చు. ఇప్పుడు టిష్యూ పైన కూడా వాటర్ స్ప్రే చేసుకొని నానబెట్టుకున్న మొలకలు వచ్చినటువంటి ఉలవల్ని పలుచగా పరుచుకోవాలి, ఎటువంటి గ్యాప్స్ లేకుండా. ఉలవల్లో అధికంగా ఉండే ప్రోటీన్ కండరాల అభివృద్ధికి అలాగే ఎటువంటి గాయాలున్నా కూడా త్వరగా మాన్పించేలా అయితే చేస్తుంది. ఇప్పుడు వాటర్ని స్ప్రే చేసుకొని దీనిపై మనం కాటన్ క్లాత్ లేదా టవల్ని అయితే పరుచుకోవాలి. ప్రతిరోజు ఉదయం అలాగే నైట్ కూడా మనం వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి. ఉలవల్లో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్ వంటి పోషకాలు చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. అలాగే ఉలవల్లో పీచు శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అవి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు కాన్స్టిపేషన్ రాకుండా కూడా నివారిస్తాయి. ఇప్పుడు దీనిపై మనం ఒక కవర్ను కూడా పెట్టుకుంటే కనుక చుట్టూ జర్మినేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రైన్ ఇప్పుడు చీకటిగా ఉండే ప్లేస్లో ఉంచుకుంటే కనుక అలాగే మొలకలు కూడా చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సెకండ్ డే మార్నింగ్కి మనకి ఈ విధంగా అయితే మొలకలు వచ్చాయి. ఈవినింగ్ ఇలా ఉన్నాయి, అంటే నానబెట్టుకున్న టైం నుంచి నేను కౌంట్ చేశాను సెకండ్ డే అని చెప్పేసి. సెకండ్ డే ఈవినింగ్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మనం కాటన్ క్లాత్ని దానిపై పరుచుకొని వాటర్ స్ప్రింకిల్ చేసుకొని సేమ్ అదే విధానాన్ని అయితే పాటించాలి. ఇవి తినడం వల్ల కండరాల అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. థర్డ్ డే మార్నింగ్కి ఈ విధంగా అయితే మొలకలు అయితే వచ్చాయి. చూడండి ఎంత బాగా మొలకలు అయితే వచ్చాయి కదా. ఇవి తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. అలాగే ఆడవాళ్ళలో వచ్చే PCOD సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఫోర్త్ డే మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగా మొలకలు అయితే బాగా వచ్చాయి. ఇవి ఆడవాళ్ళలో వచ్చే రొమ్ము క్యాన్సర్ శాతాన్ని కూడా తగ్గిస్తాయి. ప్రతిరోజు మనం తప్పకుండా మార్నింగ్ అలాగే ఈవినింగ్ అయితే వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి. ఫిఫ్త్ డే మార్నింగ్కి ఈ విధంగా ఫుల్గా అయితే మొలకలు చాలా బాగా అయితే వచ్చాయి. చూడండి, మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా మొలకలు వచ్చినాక వీటిని ఒక 1 అవర్ పాటు మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో ఎండలో అయితే పెట్టుకోవాలి. ఉలవల పొట్టున అయితే మనం ఇప్పుడు ట్యాప్ చేసుకొని సపరేట్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే కనుక అవి ఆ మొక్కల మధ్యలోనే పడి కుళ్ళిపోయే పరిస్థితి అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా మళ్ళీ క్లాత్ కవర్ చేసుకొని వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకొని సేమ్ అదే విధానాన్ని ప్రతిరోజు అయితే పాటించాలి. ఇవి కండరాల అభివృద్ధికి చాలా బాగా ఉపయోగపడతాయి. 6th డే మార్నింగ్కి ఈ విధంగా అయితే మొలకలు వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలో స్టోన్స్ని బయటికి పంపించేలా న్యాచురల్గా అయితే పనిచేస్తాయి. మనం ట్యాప్ చేసుకుంటూ ఉంటే కనుక ఉలవ పొట్టు అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. 7th డే మార్నింగ్కి మనకి ఫుల్గా అయితే బాగా మొలకలు అయితే వచ్చాయి. చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో. ఇప్పుడు 1 అవర్ మనం ఎండలో పెట్టుకుంటే కనుక కలర్ అనేది చేంజ్ అయింది. కొంచెం లైట్ ఎల్లో కలర్ కాస్త డార్క్ గ్రీనిష్ కలర్లో అయితే వచ్చింది. ఉలవలు తినడం ద్వారా అది జీర్ణక్రియను వేగవంతం చేసి అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని నివారించడంలో కూడా ఇవి చాలా బాగా సహాయపడతాయి. డయాబెటిక్ పేషెంట్స్ ఇవి తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి తగ్గి షుగర్ వ్యాధి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ని తగ్గిస్తాయి. అదేవిధంగా మూత్ర సమస్యలను కూడా నివారిస్తుంది. చూడండి, ఇప్పుడైతే మనకి హార్వెస్ట్కి అయితే 8th డేకి అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకొని నీట్గా స్టోర్ చేసుకుంటే కనుక ఒక 1 వీక్ మనకైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. వీటితో చిన్నపిల్లలకి న్యూడిల్స్లా కూడా మనం తయారు చేసుకొని ఇస్తే కనుక ఎంతో హ్యాపీగా తింటారు. చిన్నపిల్లలకి మనం మొదటి నుంచి ఇలా హెల్దీ ఫుడ్ అలవాటు చేస్తే వాళ్ళు కూడా హెల్దీగా
అదే హ్యాబిట్స్ని అయితే కంటిన్యూ చేస్తారు. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శరీరంలో అధికంగా ఉండే కొలెస్ట్రాల్ పర్సంటేజ్ను కూడా తగ్గించి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి. చూడండి, మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా మనం ఒక ట్రేలో అయితే పెట్టుకోవాలి. ఎటువంటి ఉలవ పొట్టు లేకుండా అయితే చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి వాటి వేర్లన్నీ కూడా ఒక షీట్లా అయితే తయారైపోయింది. వీటిని కూడా మనం పడేయకుండా దీంతో మనం మొక్కలకి కాంపోస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఎంత బాగా ఒక షీట్లా అయితే వచ్చేసింది. చూడండి ఎంత లేయరు, చాలా ఎక్కువగా జర్మినేషన్ రేట్ కూడా చాలా 100% అయితే ఉంది. ఎటువంటి ఇవి కూడా మిగిలిపోలేదు, సీడ్స్ కూడాను 100% అయితే వచ్చింది. మనం బయట కొనుక్కున్నా కూడా ఇంత ఫ్రెష్గా అయితే ఉండవు మైక్రోగ్రీన్స్ ఎప్పుడు కూడా. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఉలవ సున్నుండలు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ఒక బాక్స్ని లేదా ప్లాస్టిక్ కంటైనర్ అయినా తీసుకొని దానిలో పేపర్ని ప్లేస్ చేసుకొని ఈ కట్ చేసుకున్నటువంటి ఉలవల మైక్రోగ్రీన్స్ అయితే పెట్టుకోవాలి. మనం స్టోర్ చేసుకునే ముందు అయితే వాటర్తో ఎప్పుడు వాష్ చేసుకోకూడదు, అలా అయితే త్వరగా కుళ్ళిపోతుంది. మనం కట్ చేసిన దాన్ని కొంచెం గాలికి ఒక 10 నిమిషాలు ఆరనిచ్చి ఎటువంటి తడి లేకుండా దీన్ని అయితే మనం స్టోర్ చేసుకుంటే కనుక ఒక 1 వీక్ ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.